హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అన్ని కూరగాయలు అయిపోయినప్పుడు కొన్ని కూరగాయలు మిగిలినప్పుడు ఇలా చేసుకోవచ్చు. కావాల్సిన మసాలాలు కొంచెం సాజీరా, ఇలాచీ, లవంగ, కొన్ని కాజు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకోవాలి, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నాను. టమాటా యాడ్ చేసుకుంటున్నా. ఒక ఆలు తీసుకున్నా, 4 బీన్స్ తీసుకున్నా, ఒక క్యారెట్ తీసుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ కర్రీ పూరి, చపాతీకి, బగారా రైస్, ఆయిల్ రైస్కి బాగుంటుంది. కొన్ని బఠానీ యాడ్ చేసుకుంటున్నా, కొంచెం పుదీనా. ఇప్పుడు మనం పెరుగులో లేకుంటే హంకర్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. నేను 2 టేబుల్స్ కారం తీసుకున్నా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. వెజిటబుల్స్ కొంచెం కుక్ అయిన తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, వెజిటబుల్స్ 70% కుక్ అయినాయి. ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నా, ఇది టేస్ట్ బాగా పెరుగుతుంది కసూరి మేతి వల్ల. ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం కుక్ అవనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని దించుకుంటే సరిపోతుంది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.